Hi, hello, welcome to our channel Wow Foods and Vlogs. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరికాయ పెరుగు పచ్చడి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్దిరిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది. అది ముందు రోజు తిన్న ఫుడ్ వల్ల లేదంటే ఇంకే ఇతర కారణాల వల్ల అయినా సరే స్టమక్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏం తినాలో తెలియదు. తింటే ఎక్కడ పెరిగిపోతుందో అన్న భయం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఎంత తిన్నా కూడా పొట్టలో చల్లగా ఉంటుంది, నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా అలాంటి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను కొబ్బరికాయని మిక్సీ చేస్తున్నాను. కొద్దిగా పేస్ట్లో ఉండేలా చేస్తున్నాను అనమాట. పేస్ట్లో చేసుకుంటే ఏమవుతుందంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఒకవేళ మీరు కొబ్బరి కూర అయినా వేసుకోవచ్చు. నేను ఇలా మిక్సీలో వేసి చేస్తున్నాను అనమాట. దీంట్లో నీళ్లు పోయిన అవసరం లేదండి. ముక్కలు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. బాండీలో నూనె వేసి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కొద్దిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. దీంట్లోకే పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పెరుగుకి కొలత ఏమీ లేదండి. పలచగా కావాలంటే పలచగా, లేదంటే చిక్కగా కావాలంటే చిక్కగా, ఎలా కావాలంటే అలాగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. పెరుగు వేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కొబ్బరి పెరుగు రెండు కమ్మటివి కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న పోపు వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే మనకి కమ్మనైన పెరుగు పచ్చడి రెడీ అండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకైనా బద్ధకం అనేది వస్తూ ఉంటుంది. అది నీరసం వల్ల లేదా ఏ ఇతర కారణాల వల్ల వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.